నేను మా తమ్ముడు మా అమ్మని చిన్నప్పుడు ఏదైనా స్వీట్ చేయమ్మా అంటే మా అమ్మ చిటికలో ఒక స్వీట్ అయితే మాకు చేసి పెట్టేదనమాట. ఈ రోజైతే నాకు ఆ స్వీట్ తినాలనిపించి చేసుకున్నాననమాట. ఇక మా అమ్మ అయితే మాత్రం చిక్కటి పాలతో అయితే చేసేదనమాట. నీళ్లు కలపకుండాను. ఏం చేసేదంటే పాలు పోసిన తర్వాత ఆ పాలు మలిగిన తర్వాత అయితే పంచదార వేసేదనమాట. తర్వాత బొంబాయి రవ్వ వేసేసేది దానిలో. ఇంకా అంతేనమాట. అదే మాకు బయట కొన్న స్వీట్లతో సమానం. అదే మాకు ఒక పెద్ద గొప్ప స్వీట్ అనమాట. ఎందుకంటే మా పరిస్థితులు అప్పుడు అలా ఉన్నాయి అనమాట. తినడానికి కూడా మాకు లేని పరిస్థితి నుంచి మేమైతే వచ్చాము. ఇక నాకు మా తమ్ముడికి అయితే మాత్రం గేదెలు వాటాలన్నమాట. మా తమ్ముడికి ఏమో ఎర్ర గేద, నాకేమో నల్ల గేద అనమాట. అలా పెంచుకునేవాళ్ళం ముద్దుగా. ఇక అవైతే మాకు పరిస్థితులను బట్టి మేము అమ్మేసుకున్నప్పుడు అయితే చాలా ఏడ్చామన్నమాట. మా గేదెలు పోయాయి అని ఎంత బాధపడ్డామో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళం అనమాట. ఇక వాటిల్లో అయితే మేము పొలాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం, మేపుకుని వచ్చేవాళ్ళము. వాటికి పుట్టిన పిల్లల్ని ఆడించుకునేవాళ్ళం. అసలు మామూలుగా కాదనమాట. ఇప్పటికి కూడా మేము మర్చిపోలేము. అప్పుడప్పుడు చెప్పుకుని బాధపడతా ఉంటామన్నమాట. అలాంటి సిచ్యువేషన్లు ఎదురైనాయి మాకైతే మాత్రం. ఇక నేనైతే మాత్రం 4 జీడిపప్పులు బాదం పప్పులు వేసాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. లేనప్పుడు ఎటు తినలేదు. ఉన్నప్పుడైనా సరే తినాలి అనే ఉద్దేశంతో ఇక మేము ఎవరి పిల్లల ముందు తక్కువ కాకూడదని చెప్పేసి మా అమ్మ అయితే మాత్రం మాకు ఉన్న దానిలోనే గొప్పగా చేసి పెట్టేదన్నమాట. ఇంకా బట్టలు కూడా పండక్కి కొనపోయినా సరే ఎప్పుడైనా సరే బర్త్డే వచ్చినప్పుడైతే కొనుక్కునేవాళ్ళం అనమాట. చాలా మంది అవహేళనగా చూసారనమాట. మీరు అది తినలేదు, ఇది తినలేదు, మేము తిన్నాము, మీరు అలాంటి బట్టలు వేసుకోలేదు, మేము ఇలాంటి మోడల్ చేసుకున్నాం అన్న వాళ్ళు చాలా మంది. అవన్నీ ఫేస్ చేసుకుని ఇక్కడి వరకు అయితే వచ్చామన్నమాట. మా అమ్మ నాన్న మాత్రం చిన్నప్పుడు చాలా బాధపడేవాళ్ళు అనమాట. పక్క పిల్లల్లాగా మా పిల్లలు ఉండట్లేదు అని చెప్పేసి. కానీ నిజానికైతే మాత్రం గుండెల్లో పెట్టుకుని అయితే చూసుకునేవాళ్ళు అనమాట. మాకు ఏ లోటు రానిచ్చకుండా మా కళ్ళంపట నీళ్ళు కారనిచ్చేవాళ్ళు కాదనమాట. ఇక ఇప్పుడైతే మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఈరోజు మాకు భగవంతుడి దయ వల్ల ఉంది కాబట్టి ఇక మా అమ్మ మా నాన్న మాత్రం మమ్మల్ని దేనిలో తక్కువ ఎప్పుడు చేసుకోరు అనమాట. నచ్చితే వీడియోలకి సబ్స్క్రైబ్.